హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మేము కేరళ అయితే వెళ్ళామండి. అక్కడ హోటల్కి వెళ్ళాము కేరళలో. నిజంగా అండి చాలా బాగుంటుంది కేరళ. చూడాలంటే ఎంత అందంగా ఉంటుందంటే అసలు ఇంకోసారి వెళ్ళాలని ఉంది మాకైతే. కేరళ ఫస్ట్ హోటల్కి వెళ్ళిన తర్వాత అండి మేము అక్కడ భోజనం అది చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే అయితే మేము బోట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫుడ్ అరేంజ్ అన్నీ చేస్తారండి వాళ్ళు. మనకు వెళ్ళగానే డ్రింక్ కూడా ఇచ్చారు, వెల్కమ్ డ్రింక్. అది చక్కగా మనకు వాటర్లోనే ఒక నైట్ అంతా ఉంటుంది ఈ బోటు. మేము మార్నింగ్ అయితే వెళ్ళాము, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చామండి. ఇంకా ఈ వాటర్లో వెళ్తూ ఉంటే ఎంత అందంగా అండి, నిజంగా కేరళ చాలా అందంగా ఉంటుంది. అసలు ఇంకోసారి వెళ్ళాలని కూడా ఉంది మాకైతే. ఎవరైనా కేరళ చూడాలని అనుకుంటే నేనైతే వెళ్ళమనే చెప్తానండి. అంత అందంగా ఉంటుంది కేరళ. వాటర్లో చూడండి ఎంత సముద్రంలో, అమ్మో నాకు వాటర్ అంటే చాలా భయం అసలు. కానీ బోట్లో ఉన్నాం కదా, ఇంకా చాలా బాగా అనిపించింది. ఇంకా ధైర్యం చేసుకొని ఇంకా నేను చక్కగా వీడియోస్ తీసుకుంటా ఉన్నాను అనమాట. ఎందుకంటే ఎప్పటికి గుర్తుండిపోతుంది కదండి మనం వీడియో తీసుకుంటే. అందుకనేసి చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలాగే వీడియో కూడా తీసుకున్నాను అనమాట. బోట్ అయితే చాలా బాగుందండి, పెద్దగా. మనకి వెళ్ళగానే వాళ్ళు భోజనం అయితే మాకు అరేంజ్ చేశారు. ఇది వెళ్ళగానే లంచ్ అండి. వాళ్ళు ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, అన్ని ఫిష్ ఐటమ్స్ అండి. టిఫిన్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. చాలా బాగా ఫుడ్ అయితే అరేంజ్ చేశారండి. మస్తు రెస్పెక్ట్ అండి ఇస్తారండి వాళ్ళైతే. అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే నిజంగా. అసలు ఫుడ్ విషయానికి వస్తే అయితే ఫుడ్ చాలా బాగుంటుందండి. ఇక్కడ మేము ఇంకొక ప్లేస్ చూడడానికి అయితే వెళ్ళామండి. ఇక్కడ అంతా వాటర్. ఈ ప్లేస్లో అయితే రోప్ ఉంటుంది కదా పైన, పిల్లలైతే అక్కడ ఆడుకోవడం అండి రోపు. మేము మా పిల్లల గురించి కూడా వెయిట్ చేసాం కానీ మాకు టైం లేదనమాట. మేము అప్పటికే 7 ప్లేసెస్ అయితే చూడాలి. 5,000కి అయితే మేము మాట్లాడుకున్నామండి. వెహికల్ 7 ప్లేసెస్ చూపిస్తారనమాట మనకు వాళ్ళు. 5,000 పెట్టి వెహికల్ మాట్లాడుకుంటే వాళ్ళే అన్ని ప్లేసెస్ చూపిస్తారు. అలా వెళ్ళామన్నమాట. ఇక్కడైతే మార్నింగ్ అండి, మళ్ళీ తిరిగి మేము హోటల్కి అయితే వచ్చేసాము. మార్నింగ్ ఏంటంటే మనం మార్నింగే వెళ్ళాలి చూడ్డానికి, బయలుదేరనమాట. మళ్ళీ నైట్ ఏ టైం అవుతుందో తెలియదు అనమాట. ఇక్కడ పొద్దున అయితే మాకు వెహికల్ కొంచెం లేట్ ఉందని చెప్తే అలా సరదాగా బయటకు వచ్చామన్నమాట. బయటకు వచ్చేసి చూస్తూ ఉన్నాం. కానీ వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. ఈ సిట్టింగ్ అయితే ఉయ్యాలలో అయితే కాసేపు సరదాగా అలా కూర్చున్నాం అనమాట. వాతావరణం అయితే చాలా బాగుంటుందండి. వాటర్ కూడా టేస్ట్ ఉంటాయి, ఇవి తాగడానికి చాలా బాగుంటుంది వాటర్. ఇక్కడ వాటర్ ఫాల్కి వచ్చామండి, వాటర్ ఫాల్ చూడడానికి. ఇది ట్రైన్లో తీసుకున్న చిన్న వీడియో అండి, ఎందుకంటే గుర్తుండిపోతుందని. మేము బయలుదేరే రోజు చాలా బాగుందండి. ట్రైన్లో బెడ్షీట్స్తో సహా ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ టీ కంపెనీ చూడ్డానికి వచ్చాము. చిన్నపిల్లలకు అలౌ చేయరండి, అందుకే మా చిట్టి తల్లిని తీసుకొని నేను బయట కూర్చున్నా. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత నేను వెళ్ళాను. మా మమ్మీ మా పప్ప కావాలని అలుగుతుంది అనమాట. మమ్మ కావాలా పప్ప కావాలా అనేసి. వాళ్ళు ఒక 1/2 అవర్ అలా వెళ్ళారు. తినకి బోర్ కొట్టేస్తుంది అనమాట ఈ చిట్టి తల్లికి. ఇంకా నిజంగా అండి, ఈ ప్రదేశాలు చూసినప్పుడైతే కళ్ళకి ఎంత ఆనందం అంటే, నిజంగా ప్రకృతి
ఇంత అందంగా ఉంటుందా అని అనిపిస్తుందండి. చూడ్డానికి నాకైతే 2 కళ్ళు సరిపోలే, అంత బాగుంది కేరళ. ఎక్కడ చూడండి మంచి వాతావరణము, అసలు ఎక్కడ చూడు ప్లాంట్స్, చక్కగా ఫ్లవర్సు, చాలా బాగుందండి అసలు. నిజంగా ఇక్కడ మార్నింగ్ అండి మళ్ళీ బయటకైతే వచ్చామన్నమాట. తలస్నానం చేసుకొని కొంచెం జుట్టు ఆరబెట్టుకోవాలని మళ్ళీ బయలుదేరాలి కదా. నెక్స్ట్ డే అండి, మేమైతే 5 days ఉన్నాము అక్కడ. ఇక మళ్ళీ హోటల్కి రావడం, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళడం. ఈ బోట్లో అండి మనకి డైనింగ్ టేబుల్ ఉంటుంది, చక్కగా సిట్టింగ్ ఏరియా ఉంటుంది కూర్చోడానికి, సాంగ్స్ విని ఎంజాయ్ చేయొచ్చండి. చూడండి మా పిల్లలైతే విశాలంగా ఉంది కదా, చాలా బాగా ఆడుకుంటారు. కానీ పిల్లలకు కేర్ తీసుకోవాలండి, వాళ్ళని మనం చూస్తూ ఉండాలి. ఎందుకంటే చుట్టూరుగా ఓపెన్ ఉంటుంది అన్నమాట. మనం వాళ్ళని కొంచెం గైడ్ చేసుకుంటా చూసుకుంటూ ఉండాలన్నమాట. మేమైతే మా పిల్లలు ఎక్కడున్నా కానీ వాళ్ళని మధ్యలోనే కూర్చోబెట్టామన్నమాట. ఈ సముద్రం చూడండి, ఎంత పెద్ద సముద్రం అసలు. నిజంగా చూస్తూ ఉంటే ఇట్లా ఎంత సంతోషం అంటే, నేనైతే ఈ ట్రిప్కి రానని చెప్పానండి పిల్లలకి. నన్ను బలవంతంగా మమ్మీ రావాలి రావాలి, అట్లా భయపడితే ఇలా అనేసి తీసుకెళ్ళారు. ఆ తీసుకెళ్ళిన దానికైతే నేను మిస్ అయ్యేదాన్ని వెళ్ళకపోయి ఉంటే. చాలా హ్యాపీగా ఫీల్ అయినాను వెళ్ళిన తర్వాత. ఇది ఇంకా నెక్స్ట్ డే అండి. మనకు మార్నింగ్ ఇంకొక ట్రిప్ వాళ్ళు తీసుకెళ్తారు నెక్స్ట్ డే కూడా. పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుండ్రో. సరదాగా అసలు మనం ఊరుకుంటామా ఏంటి, ఫోటోలు వీడియోలు తీసుకోవాలి, ఎప్పటికి గుర్తుంటాయి కదా అనేసి తీసుకోవడమే. ఇంకా అందాలని చూడడము, ఫోటో తీసుకోవడం, ఈ లొకేషన్ బాగుంటుంది అది బాగుంటుంది అనేసి చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే ఈ ట్రిప్. పిల్లలు కూడా ఫోటో దిగడం. ఇది ఫ్రంట్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.